ఏం చేయాలి చూద్దాం. చెప్పాలి అధ్యక్ష, మేము అభ్యంతరం మేము తప్పు చెప్పలేదు, వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి. బీసీ మహిళా మంత్రికి అసభ్యంగా అవమానకరంగా మాట్లాడారు అధ్యక్ష. సంఖ్యాపరంగా చేస్తారా? ఏం మాట్లాడలేదు. మహిళా బీసీ మధ్య డౌన్ డౌన్ అంటే ఏం తప్పు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళు చేసిన తప్పులకి మహిళల మీద అసభ్యంగా మాట్లాడతారు అధ్యక్ష. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. వాళ్ళు మంత్రి గారిని మాట్లాడండి. వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. అరే మీరు కూర్చోండి, ఇక్కడికి ఎందుకు వస్తారు? ఎల్ఓపి గారు అమ్మ 1 మినిట్. మీ సభ్యులు ప్రతి విషయానికి పోడియం దగ్గర రావడం అనేది కరెక్ట్ కాదు. మీరు సీట్లో కూర్చొని మాట్లాడమనండి. ప్రతి విషయానికి కూడా పోడియం దగ్గర రావద్దు దయచేసి. కూర్చోండి 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 కూర్చోండి. ఒక్క నిమిషం అంటండి, ఎల్ఓపి గారు మాట్లాడతారు. చెప్ప అధ్యక్ష, ప్రశ్న వచ్చి, ఎవరైతే ఆర్థికంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో, అగ్రకోణాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం తాలూకా సహాయాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది డిస్కషన్ అధ్యక్ష. ఆ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసింది ఆ డిస్కషన్ చేసుకోవడం, లైట్ రివైల్ చేసుకోవడం తప్పు కాదు అధ్యక్ష. దాంతోపాటు డీబీటీ నొక్కినప్పుడు ఇవన్నీ ఏ మాటలు అన్నారని మళ్ళీ నేను రిపీట్ చేయడం కూడా సమంజసం కాదు అధ్యక్ష. నేను దాని జోలికి పోను అధ్యక్ష. కానీ గౌరవ మంత్రులు చూస్తున్నాం అధ్యక్ష, సమాధానం చెప్పినప్పుడు క్షుణ్ణంగా మీరు మీ సమాధానం చెప్పి దాంతో ఎవరైనా ఇటు నుంచి ఏదైనా ప్రోగ్ చేస్తే అప్పుడు మీరు వచ్చి పుట్టుపర్వతాలకు వెళ్ళి మాట్లాడే అసలు మీ సమాధానమే చెప్పకుండా ఎంతసేపు ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు లేకపోతే వాళ్ళు వీళ్ళని కొని ఆ మాట దయచేసి సంబంధం కాదు అధ్యక్ష అది. కాబట్టి దయచేసి నువ్వు కూర్చోద్దాలి మాట్లాడుతుంది నేనేముంది ఇది. కాబట్టి నేను అంటుంది ఏంటంటే సమ్మెట్ మీ రికార్డు చూడండి అధ్యక్ష, మీరు వాయిస్ రికార్డు చూడండి అధ్యక్ష. ఒకవేళ కానీ మా తరఫున మా సభ్యులందరూ తరఫున కూడా మా క్లైమ్ ఉంది అధ్యక్ష. ఏదైతే మోడర్న్ పద్ధతులు ఏవైతే వాడారో గాంధాయిని కానీ లేకపోతే ఇంకో విషయం కానీ ఈ విషయాలు కానీ వాడారో అవి ఉన్నాయి. కాబట్టి దాన్ని రికార్డులను తొలగించాలి. ఒక్క నిమిషం ఆగి, ఎందుకు తొందర? నేను చెప్పింది ఇది తర్వాత చెప్పింది ఎందుకు ఊరే నేను నా తర్వాత నువ్వే కదా మారుతాను మంత్రి గారు. ఇది అవన్నీ తొలగించి సంబంధిత మంత్రులకి సమన్వయం పాటించి ఇన్ ఫ్యూచర్ అలాంటి మాటలు మళ్ళీ రాకుండా ఉండాలని మీరు డైరెక్షన్ ఇవ్వాలని నా రిక్వెస్ట్. మంత్రి గారు అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు గారు మైక్ ఉందని చెప్పేసి మేమేదో తప్పు మాట్లాడామని చెప్పేసి పైకి పంపించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మా మంత్రి గారు బీసీ మహిళా మంత్రి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, అది టోటల్ బడ్జెట్ 2024 అకాడమీ సపోర్ట్కి స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బలహీన పిల్లలు కావచ్చు, కాపు కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఓబీసీలు కావచ్చు, ఈ స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారంటే అధ్యక్ష, వాళ్ళు బటన్ నొక్కేదని చూసి వాళ్ళు కొంతమంది గంజాయికి మత్తు పదార్థాలు బానిసయ్యారు అధ్యక్ష అని అన్నారు. అంతేగాని ఈ డబ్బులు తీసుకున్నట్టు చేస్తారే అనలేదు అధ్యక్ష, ఒక్కరికే ఇస్తారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. చిన్నపిల్లలు ఆడవాళ్ళు కూడా గంజాయి తాగుతున్న విషయం వాస్తవం. అది నేను సభలో మా హోంమంత్రి గారు ఎగ్జాంపుల్ చెప్పారు అధ్యక్ష. మీరు మా బీసీ మహిళా మంత్రిని మీరు డౌన్ డౌన్ అసభ్యంగా మాట్లాడిన దానికి మీరు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. మీరు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ శిరోముండరాలు వేసి చంపి డోర్ డెలివరీ లేవు అధ్యక్ష. మీరు కూడా పెద్ద మనుషులు మాట కరెక్ట్ కాదు అధ్యక్ష. దళితుల శిరోముండరాలు దళితులు చెప్పి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి నిధులు చెప్తే మేము ఉంటారు లేవు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎలా చేస్తారండి? మంత్రి గారు మాట్లాడండి. అధ్యక్ష ప్లీజ్ కూర్చో. అధ్యక్ష ప్లీజ్ కూర్చో. వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. లేదంటే అధ్యక్ష నేను చెప్పింది ఏమంటే అధ్యక్ష,
అధ్యక్ష మాట్లాడతారేమో మాట్లాడమని అధ్యక్ష. నేను కూర్చోమంటే కూర్చుంటాను అధ్యక్ష. మీరు కూర్చోండి. మహిళ ఒక బీసీ మహిళ మంత్రి మాట్లాడుతుంటే ఇలా మాట్లాడితే వీళ్ళకు మహిళ అంటే కూర్చోండి. అరుణ్ గారు కూర్చోండి. మహిళలన్న గౌరవం లేదు కనపడుతుంది కదా అధ్యక్ష. మీరు కూర్చోవాలి. ఎలాగో వాళ్ళ మహిళలంటే గౌరవం లేదు, కూర్చోండి. తల్లన్న గౌరవం లేదు, కూర్చోండి. చెల్లెన్న గౌరవం లేదు. కూర్చోండి. మంత్రి గారు మాట్లాడండి. మంత్రి గారు మాట్లాడండి. సార్ నేను అన్నది ఏమంటే సార్, స్వయం ఉపాధి పథకాలు లేకపోవడం వలన యువత, మహిళలు, అనేక ఇతర రంగాలు అందరూ గంజాయికి అలవాటు పడుతున్నారు నన్ను అధ్యక్ష. నేను చెప్పేది ఏమంటే అధ్యక్ష, మేము ఏమి చేయబోతున్నామో చెప్తున్నాం అధ్యక్ష. మేము సంక్షేమ పథకాలతో పాటు స్వయం ఉపాధి పథకాలు కూడా బడ్జెట్ కేటాయించామన్న విషయాన్ని వాళ్ళకి చెప్తుంటే అర్థం చేసుకోవడం లేదు అధ్యక్ష. చెప్పండి. అధ్యక్ష మేము ఏం చెప్తున్నామంటే 14-19లో ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో ఆ పథకాలు ఇస్తూ 19-24లో ఓన్లీ బటన్ నొక్కారు. మళ్ళీ మేము ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తూ మళ్ళా స్వయం ఉపాధి దానికి సంక్షేమ బడ్జెట్ కేటాయించామని ఉద్దేశం చెప్తాను అధ్యక్ష. మరి ఈబీసీ కార్పొరేషన్ ఇంది వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఈ రోజు ఈబీసీకి వచ్చి 6,000 టోటల్ అమౌంట్, ఇది స్కీమ్స్ కదా. ఈబీసీకి వచ్చి 6,045 కోట్ల అధ్యక్ష. మరి ఎకనామిక్ సపోర్ట్ కోసం ఈబీసీకి 56 కోట్లు కేటాయించాము అధ్యక్ష. శాలరీస్కి 84 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఖమ్మ కార్పొరేషన్కి అధ్యక్ష టోటల్ ఫర్ స్కీమ్స్కి వచ్చి 1820 కోట్లు కేటాయించాము అధ్యక్ష. అదేవిధంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కోసం 73,90,00,000 రూపాయలు నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శాలరీస్కి అధ్యక్ష రెడ్డి కార్పొరేషన్కి అధ్యక్ష టోటల్ అమౌంట్ ఫర్ స్కీమ్స్ వచ్చి 1862.12. అదేవిధంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్కి రెడ్డి కార్పొరేషన్కి కూడా 64,82,00,000 నిధులు కూడా మేము కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా శాలరీస్కి 50 లక్షల క్షత్రియాకు అధ్యక్ష టోటల్ స్కీమ్స్కి 298 కోట్లు, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్కి 11,94,00,000 కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాపు నేస్తం ఒకటి కాదు అధ్యక్ష, అట్లా కదా అధ్యక్ష, బడ్జెట్ చెప్తున్నాను అధ్యక్ష. ఒక విషయం అధ్యక్ష ఎందుకు మీరు అందరిలో నేను మాట్లాడుతుంటే మీరు ఎందుకు కలెక్ట్ చేసుకుంటారు అధ్యక్ష? కాపు కార్పొరేషన్ టోటల్ స్కీమ్స్ కి వచ్చి 4,429.20 లక్షలు అధ్యక్ష. అదే ఎకనామిక్ సపోర్ట్ ఇప్పుడు చెప్పాం కదా అధ్యక్ష, స్వయం ఉపాధి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కి అధ్యక్ష ఎకనామిక్స్ కోసం కాపుకు 2,17,00,000 కోట్లు కూడా మేము కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా బ్రాహ్మణ్కి అధ్యక్ష బ్రాహ్మణ్కి వచ్చి ఈ 248 సరే మొత్తంగా అధ్యక్ష మేము కార్పొరేషన్లకు నిధులు విధులు ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. గతంలో మేము ఏదైతే ఈడబ్ల్యూఎస్ గతంలో ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో అదే కాకుండా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మేమందరికీ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే అధ్యక్ష, ప్రతి ఇంటిలో కూడా వ్యాపారవేత్తగా తయారు కావాలి, ఎంపవర్మెంట్ కావాలన్నది మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని కూడా మీకు తెలియజేస్తూ అనేక ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ద్వారా కూడా ఉపాధికి కల్పిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి వినండి. దయచేసి ఈరోజు చాలా బిల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిజినెస్ ఉంది. క్వశ్చన్ అవర్ 2 గంటలైంది, 5 క్వశ్చన్లు అవ్వలేదు. దయచేసి అడిగే సప్లిమెంటరీ అడిగినా మంత్రులైనా బ్రీఫ్ చేసి చెప్పమని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాను.